జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము. మనం ఈ 2025వ సంవత్సరము ఇప్పుడు కొంతమందికి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఎప్పుడు పుట్టారో వాళ్ళకి తెలియదు. టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు. కొన్నిసార్లు డేట్ కూడా గుర్తుండదు వాళ్ళ తల్లిదండ్రులకి. సో రికార్డ్స్లో ఏదో ఒకటి ఉజ్జామెనుగా రాసేస్తూ ఉంటారు. అంటే ఇయర్ ఖచ్చితంగా తెలుస్తుంది, మంత్ తెలుస్తుంది, డేట్ మిస్ అయిపోతూ ఉంటారు. సో డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి? మీరు పుట్టిన వారం కనుక మీకు గుర్తుంటే డెఫినెట్గా మీరు ఆదివారం నుంచి శనివారం లోపల ఏదో ఒక వారంలో మనం అందరం పుడతాము. ఇలాగ ఏ వారంలో పుట్టిన వాళ్ళకి 2025వ సంవత్సరం ఎలా ఉంటుందనేది ఒక చిన్న న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే ఈ క్యాలిక్యులేషన్ మీరు చూసుకోండి. దీంట్లో నేను మీకు 2024లో ఎలా ఉంది, మీరు ఉదాహరణకు మీరు ఆదివారం పుడితే ఈ 2024 సంవత్సరం మీకు ఎలా గడిచింది అనేది ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను. తర్వాత ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఆదివారం నుంచి శనివారం వరకు పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది 2025వ సంవత్సరం. మనం 2025వ సంవత్సరము మనం మొత్తం క్లబ్ చేస్తే మొత్తం కూడితే కనుక 2 + 2 + 5 9 వస్తుంది. ఈ 9కి సంఖ్యకి మనము నవగ్రహాల్లో నవగ్రహాధిపత్యంలో చూసుకుంటే కనుక మంగళ ఈ 9 నంబర్ని 9వ సంఖ్యని సూచిస్తాడు. అయితే 9వ సంఖ్య మంగళ సూచించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఏ వారాల్లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాము. అలాగే చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా మనం చూద్దాము. ఇదేంటంటే జస్ట్ మీ జన్మజాతకానికి ఇది ఒక బఫర్ అనుకోండి. మీకు జన్మజాతకం తెలిస్తే ఇది డెఫినెట్గా బఫర్ అవుతాయి. ఈ న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్ను మీ వారానికి అప్లై చేయడం వల్ల, మీరు ఏ వారంలో పుట్టారో దానికి అప్లై చేస్తూ మనం రిజల్ట్స్ తెలుసుకోవడం వల్ల డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి. మీకు గడిచిన సంవత్సరంలో కూడా ఏం జరిగాయో నేను కొన్ని పాయింట్స్ చెప్పి ఈ ఇయర్ ఏం జరగబోతుందన్న విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను. కాకపోతే చేసుకోవాల్సిన ఆరాధనలో కూడా అంటే ఇంకా ఏం చేస్తే బాగా ఉంటుంది ఈ ఇయర్ అన్నది మనం చూద్దాము. బుధవారంలో పుట్టిన వాళ్ళకి బుధమంగళ యోగం ఈ సంవత్సరం ఉంది. మనము గడిచిన సంవత్సరం 2024లో జ్యోతిష సంఖ్యాశాస్త్రం ప్రకారము ఆ సంవత్సరానికి శని మహారాజే రాజు అయ్యాడు. ఓకే, శని మహారాజే ఉంది 2024 సంవత్సరము. మీ బుధవారంలో పుట్టిన వాళ్ళకి 2024 సంవత్సరం బాగా ఉంది, డెఫినెట్గా బాగా ఉంది. అయితే ఈ 2024 సంవత్సరంలో మీకు కొన్ని అంటే ఏమంటారు, కొన్ని మంచి చూశారు, కొన్ని చెడు చూశారు, రెండు చూశారు. అదృష్టాన్ని చూశారు, దురదృష్టాన్ని చూశారు, రెండు చూశారు. మంచి చెడు రెండు సమానంగా చూసిన సంవత్సరం ఏదైనా ఉంది అంటే అది 2024 సంవత్సరంలోనే మీరు చూశారు. చాలా సిచ్యువేషన్స్ మీరు 2024 సంవత్సరంలో చూశారు. ఇంకా కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే లేడీస్కి అయితే 2024 సంవత్సరం చాలా టెస్టింగ్ పీరియడ్గా కూడా ఉంది. ఆల్రెడీ మీరు ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే కనుక 2024 సంవత్సరంలో చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఉంటారు మీ బిడ్డని, కడుపులో ఉన్న బిడ్డని. ఇదంతా ఏంటంటే అది పిల్లల విషయంలో కూడా, ఒకవేళ ఇన్కేస్ ప్రెగ్నెన్సీ కాకపోతే అసలు పిల్లలు వివాహమే కాకపోతే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. వివాహం అయ్యి ఉంటే పిల్లల విషయంలో పిల్లలకి బాగా కాపాడుకోవాల్సి వచ్చింది. మీరు ఓవర్ సెక్యూర్డ్ అయిపోతారు పిల్లల విషయంలో 2024 సంవత్సరంలో. నేను చెప్పేది ఇదంతా కూడా మీకేంటంటే బట్ మంచి చెడు రెండు సమానంగా ఉన్నాయి. చెడే ఉందా అంటే అలా పూర్తిగా అనటానికి లేదు, మంచి కూడా చూశారు మీరు. రెండు ఇలా సమపాళ్ళలో ఉంది. 2025వ సంవత్సరం ఎలా ఉండబోతుందో బుధవారంలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు మనం చూద్దాం. మీకు 2025వ సంవత్సరం బుధమంగళ యోగాన్ని యాక్టివేట్ చేస్తుంది. బుధమంగళ యోగం ఏంటంటే మీకు ప్రత్యేకించి ఆర్థికంగా మిమ్మల్ని మంచి స్టేట్లోకి తీసుకెళ్ళిపోతుంది. మీకు ఈ సంవత్సరం బుధబలం కూడా మీ వారాధిపతి బుధ భగవానుడు. బుధబలం బాగా పెరుగుతూ ఉంది. చాలా స్పాంటేనియస్గా మాట్లాడడము, మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి చాలా మంచి రిలేషన్స్ని తీసుకోవడము. ఇక మీరు మాట్లాడే మాటలకి అవతల వాళ్ళు అలా అవాక్కై వింటూ ఉంటారు. అంటే అంత చక్కటి భాషా సరళిని, మంచి వాక్పటిమని ఈ సంవత్సరం మీకు బుధ భగవానుడు బుధమంగళ యోగాన్ని కలిగిస్తూ, మంగళతో కూడి బుధమంగళ యోగాన్ని కలిగిస్తూ ఇది ఇనిషియేటివ్ తీసుకుంటారండి. చాలా ఇనిషియేషన్ తీసుకుంటారు మీరు. ఏ పనికైనా సరే ఇది నేను చేయగలను అంటే ఇప్పుడు మీ జీవితం అనే వెహికల్కి మీరే డ్రైవర్.
మీరే సారథ్యం చేసుకొని టక్కన ఏ టైంలో అంటే ఈ డెస్టినేషన్ పాయింట్ ఈ టైం కల్లా రీచ్ అవ్వాలని సెటప్ చేసుకొని మీరు వెళ్తారంటే మీ గోల్స్ని ఇండైరెక్ట్గా చెప్పాలంటే మీ యొక్క గోల్స్ని మీ టార్గెట్స్ని మీరు ఈ సంవత్సరం అచీవ్ చేసే తీరుతారు. ఈ విషయంగా మిమ్మల్ని మీలో ఉన్న బాటిల్స్కి మీరు టాటా బాబాయ్ చెప్తారు. అంటే మనకి అంతర్గత సంఘర్షణ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం అసలు వాటికి మీకు ప్లేసే ఉండదు. అంటే ఇప్పుడు కోల్డ్ హార్టెడ్గా ఉంటారని కాదు, ఎమోషనల్గా ఆలోచించరని కాదు. ఎమోషనల్గా ఉంటారు, సెన్సిటివిటీ ఉంటుంది. బట్ ఈ ఎమోషన్ సెన్సిటివిటీ ఎంతవరకు మీ ఆనందాన్ని తినేస్తుందా? మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల ఈ సెన్సిటివిటీ ఎమోషన్ వల్ల వాళ్ళ మీద మీరు విసుక్కుంటున్నారా? ఇవి మీరు ఎంటర్టైన్ చేయరు. అవి మంచివైతే ఓకే. అలా కాకుండా అవి మితిమీరి మీ ఆనందాన్ని మీ గ్రోత్ని టేక్ ఓవర్ చేస్తున్నాయి అని అంటే ఈ సంవత్సరం ఉన్న ఉత్తమ స్థితి మీకు అనిపించేట్టు చేస్తుంది బుధవారంలో పుట్టిన వాళ్ళకి. దాంట్లో మీరు టాటా బాబాయ్ చెప్పేస్తారు. అంటే మీలో ఉన్న అంతర్గత శత్రువుల్ని మీరు అంటే మీరు డిటెక్ట్ చేసుకోగలుగుతారు. దేనివల్ల మీ గ్రోత్ ఆగిపోతుందో దాన్ని మీరు తిలోదకాలు ఇచ్చేస్తారంటే గెంటేస్తారని అర్థం. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఆరోగ్య విషయంలో చాలా బాగా ఉంటుంది. చాలా మంచి ఆరోగ్యాన్ని మీరు బాడీ మెటబాలిజం చాలా బాగా ఉంటుంది. అసలు ఆరోగ్యం అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఒకవేళ మీ పిల్లలకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉంటే కనుక చాలా సంతృప్తిగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగా క్యూర్ అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే అర్ధరాత్రి నిద్రలో లేపినా హుషారుగా ఉంటారు. మీరు, మీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే మీకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది మీకు చాలా సంతృప్తినిస్తుంది. ఫైనాన్షియల్గా చాలా మంచి శుభ సమయము. అంటే మీకు ఒకవేళ లోన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే దానికి కూడా మీకు రావడానికి అవకాశం చాలా బాగుంది. బుధవారం పుట్టిన వాళ్ళకి 2025 సంవత్సరం చాలా సన్మంగళాన్ని చేకూర్చబోతుంది. ఈ సంవత్సరం ఆదివారం నుంచి శనివారం దాకా, శనివారం పుట్టిన వాళ్ళు ఏ పరిహారం చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. అందరికీ కూడా ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, కార్తికేయుని ఆరాధన, వీళ్ళిద్దరి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తాయి. దాంతోపాటు ఈ సంవత్సరము పరమశివుడికి ప్రతి సోమవారము కూడా పరమశివుడికి అభిషేకం చేయించడం, వీలుంటే ప్రతిరోజు లేదా ప్రతి సోమవారం పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా ఈ సంవత్సరము అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. అంటే ఈ ఆదివారం నుంచి శనివారంలో పుట్టిన వాళ్ళందరికీ బాగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కావచ్చు, పరమశివుడి యొక్క ఆరాధన, ఈ ముగ్గురు దేవతల్లో మీకు ఏ దైవాన్నైనా తీసుకోండి. బట్ ప్రతిరోజు ఖచ్చితంగా ఒక అరగంట ఆ దేవతకి సంబంధించిన స్తోత్రాలు చదవండి. ఒక అరగంట ఖచ్చితంగా మీరు టైం కేటాయించి చదవండి. ఈ సంవత్సరం చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకి లక్ష్మీ నరసింహస్వామి వారు అంటే లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన ఏదో ఒక నామాన్ని లేదా స్వామివారి అష్టోత్తర సహస్రనామాలు కానీ ఏమన్నా తీసుకొని చదవండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించింది అదే, శివయ్యకి సంబంధించిన కూడా సహస్రనామాలు ఏవైనా ఈ సంవత్సరం అంతా కూడా మీరు ప్రతిరోజు ఒక అరగంట ఖచ్చితంగా, మీరు అరగంట కంటే ఎక్కువ సమయం కేటాయిస్తే ఇంకా మంచిది, లేదా కనీసం ఒక అరగంట అయినా ఖచ్చితంగా ప్రతిరోజు కేటాయిస్తే కనుక ఈ సంవత్సరానికి అధిపతి జ్యోతిష సంఖ్యాశాస్త్రం ప్రకారం మంగళ కాబట్టి అందరి జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెట్టడానికి మనం తెలుసుకున్న లక్ష్మీనరసింహస్వామి వారు కావచ్చు, కార్తికేయుడు కావచ్చు, అలాగే పరమశివుడి యొక్క ఆరాధన చేస్తే కనుక సన్మంగళాలు మనందరి జీవితంలో ఈ సంవత్సరం 2025 సంవత్సరం మనం చూసే తీర్థం. మనందరి జీవితంలో సన్మంగళాన్ని ఈ 2025 సంవత్సరంలో మనం చూడాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.